అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కొల్లూరుపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తిరుపతి గారు వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి మేకల పెంపకాన్ని చేపట్టి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి అసలు ప్రత్యేకించి ఈ మేకల పెంపకాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, మరి ఈ మేకల పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు, మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఇలా ఈ వివరాలన్నీ కూడా వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తిరుపతి గారు. నమస్తే. మీరు ఈ మేకల పెంపకం చేపట్టే కంటే ముందు ఏం చేసేవారు? నేను కానిస్టేబుల్గా వర్క్ చేసేవాడిని. అంటే ప్రజెంట్ కంటిన్యూ చేయట్లేదా? ప్రజెంట్ రిజైన్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు మీరు? ఒక 10 years చేశాను సార్. అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? నా మైండ్ సెట్కి కానిస్టేబుల్కి సెట్ అవ్వలేదు. కొంచెం వర్క్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సొంతగా కొంచెం ఒక వ్యాపారాన్ని బిల్డప్ చేద్దాం, ఈ వ్యాపారాన్ని కొంచెం మనం సొంతగా చేసుకున్నట్టు ఉంటుంది కదని చెప్పి దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఓకే, మీకు మీరే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అవును, కొంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. పోతే మనం కూడా ఒక వ్యాపారాన్ని మన సొంతగా చేసుకుంటానికి చేద్దామనే ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఓకే, అంటే వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి మేకల పెంపకాన్ని ఎంచుకున్నారు. దీని గురించి మరి మీకు అంటే ఆ సబ్జెక్ట్ కానీ లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఇందుకు ముందు ఏమైనా ఉందా? ఇప్పుడంటే ఈ షెడ్లు వేసి ఎలివేటెడ్ షెడ్లు వీటిని ఆర్గనైజ్డ్ గా చేస్తా ఉన్నాం. అంతకుముందు ఏంటంటే గొర్రెల దొడ్లు అని ఉండేది. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా మంది. ఆ గొర్రెల దొడ్లలో మా తాత మా నాన్న వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, మనం చదువుకునేటప్పుడు కూడా వాటిని వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాళ్ళం. ఓకే, అందువల్ల కొంత నాకు దాని మీద కొంత ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది కొంచెం మనకు వ్యవసాయ అనుబంధ రంగం కాబట్టి మనకున్న పరిస్థితుల్లో దాన్ని పెట్టుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాను సార్. జనరల్గా మేము చూసేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఈ గొర్రెల పెంపకం ఎక్కువ మంది చేస్తుంటారు, మేకల గురించి చాలా తక్కువ చూస్తుంటాం. అంటే ప్రత్యేకించి అంటే మీరు మేకల పెంపకాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఫస్ట్ ఎలివేటెడ్ షెడ్ వీటికి రావడానికి గొర్రెలు పొట్టేళ్ళు పెడదామని చెప్పి నేను వచ్చాను. అయితే ఇదంతా పొట్టేళ్ళు గొర్రెలు అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్ రియాక్షన్ మనం ఉండాలి. పోతే ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా అది అంటే ప్రాబ్లం వస్తుంది. వీటికి ఏంటంటే ఇవి కొంచెం తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. ఓకే, వీటికి మేకపోతులు అనేది కొంచెం ఏదైనా జబ్బులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. పోతే మనకు టైం కూడా ఉంటుంది. దాన్ని మనం రికవరీ చేసుకునే టైం ఉంటుంది దానికి. ఓకే, అందువల్ల మనం కొత్తగా అంటే మనకి గతంలో మనం చిన్నప్పుడు చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చదువులు ఇది అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఓకే, ఈ గ్యాప్లో మనం ఫస్ట్ మళ్ళీ మొదలు పెట్టినట్టు అయింది కాబట్టి ఇవైతే బాగుంటుంది అని చెప్పి నేను మనకు అనుకూలంగా ఉంటుందని దీని వైపు రావడం. ఓకే, అంటే మరి దీని మార్కెట్ వైజ్ మీరు ముందుగానే ఆలోచించుకున్నారు, మీకు ఇబ్బంది లేదు? మార్కెట్ అనేది కొంచెం సేమ్ ఉంటుంది, అంటే ఏరియా వైజ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి కొన్ని ఏరియాల్లో పొట్టేళ్ళు అవి ఎక్కువ పోతా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో ఈ మేకపోతులు ఎక్కువ పోతా ఉంటాయి. మీరు దానికి తగ్గట్టుగా ఆలోచించుకున్నారు? దాన్ని ఆలోచించాం. ఓకే, తర్వాత ఏంటంటే మనం కూడా కొన్ని మిక్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మేకపోతులు పెంచాలనే ఇదేం లేదు, మనం పొట్టేళ్ళు కూడా పెంచుకోవచ్చు. ఓకే, కానీ వాటిని ఏంటంటే మనం పెంచేటప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయని మనకు కొత్త కాబట్టి స్టార్టింగ్ వీటితో స్టార్ట్ చేసాం. ఓకే, వాటిని కూడా మనం రానున్న కాలంలో మిక్స్ చేసి వాటిని కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ మేకల పెంపకం చేపట్టి అంటే ఎంతకాలం అవుతుంది?
ఒక 1 year పైన అయింది సార్. ఆహా. ఒక 1 year పైన 1.5 year దాకా అయింది. ఓకే, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఖచ్చితంగా ఉంటాయి సార్, ఎందుకంటే మనం కొత్తగా పెట్టినప్పుడు అసలు మనం తీసుకొచ్చేటప్పుడే మనకి కొన్ని ప్రాబ్లం అవి తీసుకొస్తాం. ఓకే, ఎందుకంటే మనం కొత్త కదా, మనం తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా ఎంత తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళినా కానీ 1-2 కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లంని మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాటిని కొన్ని రోజులు అవి కూడా కొత్త ప్లేస్కి వస్తాయి, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వస్తాయి. ఓకే, ఇక్కడ వాతావరణానికి తట్టుకునే పొజిషన్ కొన్ని రోజులు పట్టిద్ది వాటికి. ఓకే, ఆ ఫుడ్ కానీ ఇప్పుడు వాళ్ళు వేరే ఫుడ్ పెట్టుంటారు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పొలాల్లో మేపు ఉంటారు. కొంతమంది పొలాలు ఎక్కువ రైతులు పొలాల్లోనే మేపుతారు కాబట్టి వాళ్ళు పొలాల్లో మేపి వచ్చి ఉంటాయి. మనం ఇక్కడ లోపలికి తీసుకొచ్చి వాటిని దానా పెట్టి ఒక ప్లేస్లో పెట్టి వాటిని పెంచుతూ ఉంటాం. ఓకే, అప్పుడు కొంచెం టైం పడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం బ్రీడింగ్ పాయింట్ పెట్టింది కూడా, మేకలను పెంపకం పెట్టింది కూడా ఏంటంటే రైతుల దగ్గర మనం తీసుకొచ్చి వాటిని పెంపకం చేసేటప్పుడు దానికి మనకి కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కొన్ని రోజులు పట్టింది. ఓకే, అంటే పిల్లల ఆ జీవం పెరుగుదల మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది అక్కడ నుంచి లొకేషన్ మారినప్పుడు. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉత్పత్తి అయిన పిల్ల ఏమైంది అంటే మన లొకేషన్కి అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన ఈ పరిస్థితులకి ఈ వాతావరణానికి అలవాటు అయి ఉంటుంది కాబట్టి అది ఈజీగా గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. మనకు కూడా దాని మీద చిన్నప్పటి నుంచి దాన్ని మనం పెంచాం కదా, ఇప్పుడు దానికి పాలు బట్టి దగ్గర నుంచి మనం పెంపకం డే బై డే దాని గ్రోత్ ఎట్లా ఉంది అనేది చూస్తూ ఉంటాం. అది ఏం తింటుంది, ఏం చేస్తుంది అనేది ఉంటుంది కాబట్టి దాని మీద మన కమాండింగ్ బాగుంటుంది. దాన్ని మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో అది పెట్టాం. తిరుపతి గారు, మరి వీటికి మేకల పెంపకం గురించి షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకున్నారు, వాటి మెజర్మెంట్స్ ఏంటి? నేను షెడ్ నిర్మాణం అయితే ఎలివేటెడ్ షెడ్ టైప్ వేసాను సార్, మీరు చూసారుగా. అవును, ఎలివేటెడ్ షెడ్ వేసింది, అయితే కంప్లీట్ చేసలేదు అండ్ మధ్యలో పార్టీషన్ రాలేదు. పార్టీషన్ అదే మేకలు పెట్టాం కదా, మేకలు బ్రీడింగ్ పెట్టాం కాబట్టి మేకలు పైన పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. న్యాచురల్ గా ఈ భూమి మీద తిరిగితే కొంచెం బాగుంటుంది. ఫ్లోర్ మీద ఉంటే బెటర్. ఫ్లోర్ అంటే ఎక్కువ అక్కడ ఎక్కువ వైశాల్యం ఉండదు కదా, ఎక్కువ ఉండదు. ఇక్కడ అనుకో ఇప్పుడు చూసారు కదా మనం ఇదంతా ఒక ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఆ ఈవినింగ్ టైంలో మనం తిరగటానికి వాటిని బయటికి ఇప్పుడు లోపల నుంచి బయటికి ఇప్పేస్తాం. ఈవినింగ్ టైంలో ఆ గడ్డదంతా అక్కడ పెట్టినప్పుడు అవి తింటా ఉంటాయి, ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. వాటికి తిరుగుతా నడుస్తా అట్లా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైం మనం లోపలికి తీసుకెళ్తాం. మళ్ళీ ఉదయాన్నే దానాలు అవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ బయటికి ఇడుస్తాం. బయటికి ఇడిచినప్పుడు అవి కొంచెం వాటికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అని చెప్పి ఎలివేటెడ్ షెడ్ అనే దాన్ని ప్రస్తుతానికి ఆపాము. ఆ తర్వాత దాన్ని ఎలివేటెడ్ షెడ్ వేద్దాం వీటిని చూసిన తర్వాతనే ఆపేసాం దాన్ని. అంటే మెజర్మెంట్స్ ఏంటండి? అది మెజర్మెంట్స్ 34-74 సార్ ఫీట్. 34-70. దాన్ని ఏంటంటే మేము ఇది సొంత పొలం కాబట్టి మాది ఇక్కడ ఓన్ ల్యాండ్ ఇది, అందుకని కొంచెం ఫీట్స్ లో చెప్తున్నారు, అడుగుల్లో చెప్తున్నా. ఓన్ ల్యాండ్ కాబట్టి దాన్ని కొంచెం గట్టిగానే స్టాండర్డ్ గా వేసాం. పిల్లర్స్ పెట్టి కరెక్ట్ గట్టిగానే వేసాము. స్టాండర్డ్ కొన్ని ఇయర్స్ ఉంటుంది అని చెప్పి లాంగ్ టైం మనం ఈ వ్యాపారాన్ని తీసుకెళ్లాలని వేసాం దాన్ని. ఇప్పుడు ఈ ఓపెన్ ఏరియా కానీ అంటే మీరు షెడ్ వేసిన ప్లేస్ కానీ మొత్తం ఇప్పుడు ఫెన్సింగ్ వేసారు, ప్రొటెక్ట్ చేసి ఉంచారు కదా, ఇది ఎంత ల్యాండ్ అండి? ఒక 2 acres లోపు ఉంటుంది సార్, ఒక 2 acres ఉంటుంది. ఓన్ ల్యాండ్ 2 acres ఉంటుంది. దీంతో సరిపోయిందా? మరి గ్రాసాల గురించి అదనంగా ఏమన్నా లీజ్ తీసుకు ఇక్కడ దీంట్లో నేను ఒక 1 acre లో దీన్ని షెడ్ నిర్మాణానికి ప్లస్ ఓపెన్ గా తిరగటానికి ఉంచాను. తర్వాత ఒక 1 acre వచ్చేసి అది సూపర్ నేపర్ గడ్డి పెట్టాం. తర్వాత ఇది ప్లేస్ జరిపోయేసరికి ఇక్కడ వెనక ఉంది, మీరు చూద్దరు కానీ అక్కడ ఒక 5 acres లీజుకి తీసుకున్నాం. లీజుకి తీసుకుని దానిలో సుబాబులు తర్వాత ఈ సౌకల సరుగుడు అని ఉంటుంది అదేంటంటే 2 మన కమర్షియల్ గా వీటి గ్రాస్ పర్పస్ మీద కూడా ఉంటది. అవి వేసి మనం పెంపకం చేసాం, అవి బాగానే వచ్చినాయి మొక్కలు. ఓకే అండి. మీరు ఈ మేకల పెంపకం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని జీవాలతోటి మొదలు పెట్టారు? నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 50 తీసుకొచ్చాను సార్. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు? నేను రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ మార్కెట్ లో కూడా కొన్ని తీసుకొచ్చా. తర్వాత మళ్ళీ మార్కెట్ రైతులు 2
మిక్సింగ్ చేసి చూసాం. ఫస్ట్ ఒక 50తో స్టార్ట్ చేసాం. అంటే మీకు అంటే ఇట్లా స్టార్ట్ చేసేటప్పుడు అంటే రైతుల దగ్గర బెటర్ అనిపించిందా మీకు? అంటే మార్కెట్ కూడా తెచ్చుకోవచ్చు అంటారా? రైతుల దగ్గర బెటర్, కానీ మార్కెట్లో అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి సార్, బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి. మనం కూడా వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి, పిల్లల్ని మేలు జాతిది చూసుకోవాలి. లేకపోతే ఏమైందంటే అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో తెస్తారు. కొంతమంది ఇప్పుడు తెలంగాణ నుంచి కొన్ని వస్తాయి, మద్రాసు నుంచి, ఇటు బెంగళూరు ఈ చివరి నుంచి, అనంతపురం సైడ్ నుంచి ఎంత వస్తా ఉంటాయి. అక్కడ నుంచి జర్నీ చేసే టైంలో కొంచెం నలిగిపోతాయి ఆ పిల్లలు. వాటిని మనం తీసుకొచ్చామనుకో అవి కొన్ని సెట్ అవడానికి టైం పట్టింది. ఇక్కడ దగ్గరలో మనం రైతుల దగ్గర ఇంకొకటి ఏమైందంటే, మనం రైతుల దగ్గర ఈ రోజు వెళ్ళొచ్చు, ఈ రోజు వాళ్ళతో మాట్లాడొచ్చు, మళ్ళీ వస్తానని రేపు వెళ్ళొచ్చు, మళ్ళీ రేపు కూడా చూడొచ్చు, వాటి కండిషన్ ఎలా ఉంది, హెల్త్ ఎలా చూడొచ్చు, మళ్ళీ ఎల్లుండి కూడా వెళ్ళొచ్చు. మనకి టైం ఉంటది. మార్కెట్ లో నువ్వు వెళ్ళిన తర్వాత మార్కెట్ లో మనం అప్పుడు చూస్తాం, అప్పుడే తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు వాటికి ఏముంది అనేది మనకు తెలియదు. అప్పటికప్పుడు మనం వాటిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ బయట పడతా ఉంటాయి. అప్పుడు మనం వాటిని మేనేజ్ చేయడం ఒక్కసారికి అన్నిటిని ఇబ్బంది అవుతా ఉంటుంది అని చెప్పి మనం ఎక్కువైతే రైతుల దగ్గర నుంచి తీసుకుంటే మంచిది. ఓకే, 50 తోటి స్టార్ట్ చేశారు. తర్వాత అంటే మీ దగ్గర గ్రో చేస్తూ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఎంతవరకు వెళ్ళారు మీరు కౌంట్? ఇప్పుడు మొన్నటి వరకు ఒక 250 వరకు వెళ్ళాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని అమ్ముడైనాయి. ఓకే, మూవ్ అయిన కొద్దీ మళ్ళీ యాడ్ చేస్తా ఉంటాం. ఒక 250 దాకా వచ్చాము. ఓకే, అంటే ఈ సేల్ అయిన తర్వాత అంటే కంటిన్యూస్గా బయట నుంచి తీసుకొస్తున్నారు, కొన్ని మీ దగ్గర మరి డెవలప్మెంట్ జరుగుతుంది? ఇప్పుడు మన దగ్గరే డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మన దగ్గర ఉత్పత్తి స్టార్ట్ అయింది అంటే 1.5 year మనం అయింది కాబట్టి. ఇప్పుడు వెనక ఉన్నాయి చూడండి, మేకపోతులు, తర్వాత ఇట్లా మరక పిల్లలు అని అంటాం, మేకలు ఫీమేల్ కూడా మన దగ్గర ఇవి ఉన్నాయి కదా, చిన్న పిల్లలు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ మన దగ్గర ఉత్పత్తి అయినాయి. పిల్లల్లో కూడా 2 స్టేజ్లు కనిపిస్తున్నాయి, 3 స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో చివరి దాంట్లో ఉన్నాయి పెద్దవి. ఓకే, ఆ తర్వాత 2 ఇప్పుడు దాంట్లో ఉన్నాయి ఇంకొక టైపు. ఇప్పుడు అక్కడ ఉన్నాయి మళ్ళా 3వ టైపు. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ప్రజెంట్, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి డెలివరీ ఒక 20 days 10 days క్రితం డెలివరీ అయినాయి. మనం ఇక్కడే ఉత్పత్తి అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, మన దగ్గర ఉత్పత్తి అయిన పిల్లని మనం జాగ్రత్త గ్రోత్ చేయొచ్చు. దానికి టైం టు టైం మనం చేసుకోవచ్చు. పెరుగుదల కూడా మన దగ్గర ఉన్నది బాగుంటది. మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ వాతావరణానికి కొన్నిసార్లు సెట్ అవ్వాలి. మన వాతావరణం తేడా ఉంటుంది కాబట్టి మనం పెట్టే ఫుడ్ కానీ అవన్నీ ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర ఉత్పత్తి అయిన పిల్లలే మనకి బాగుంటుంది. మనం ఇవ్వటానికి కూడా బయట కస్టమర్కి ఇవ్వటానికి కూడా వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళది ఏదైనా ఎవరైనా వ్యాపారం చేసేది కొంచెం ప్రాఫిట్లు, వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలి, ఇదంతా చూసుకుంటారు కాబట్టి మనం దానికి కూడా నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. మనం ఇది మన దగ్గర ఉత్పత్తి అయిన పిల్లలు అయితే వాళ్ళకి బాగుంటుంది. మరి ఇక్కడ మీ దగ్గర ఉన్న ఈ మేకల బ్రీడ్ ఏంటండి? ఇది మామూలుగా ఇక్కడ మనకి లోకల్గా దొరికే బ్రీడే సార్. ఇది మీకు బయట ఉస్మానాబాద్ కానీ ఆ టైప్ కాదు. ఉస్మానాబాద్ తర్వాత ఈ బోయిర్ అని, ఆ కంచి మేకలని, రకరకాల టైపులు ఉన్నాయి వీటిల్లో. అయితే మనం ఏంటంటే మన లోకల్ బ్రీడ్ అయితే మన వాతావరణానికి బాగా సెట్ అయిద్దని ఫస్ట్ వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వీటిలో మనం కావాలంటే వాటిని కొన్ని క్రాస్ చేసుకొని మనకి గ్రోత్ పర్పస్ మీద క్రాస్ చేసి పెంచవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే మన లోకల్గా దొరికే బ్రీడే ఉంది. దీని మేకపోతే అంటే లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఒకసారి క్రాస్ అయిన తర్వాత అంటే డెలివరీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఇది ఇయర్లీ 2 crops వస్తాయి, 2 సార్లు 2 ఈతలు వస్తాయి. 6 monthsకి ఖచ్చితంగా. ఇదేంటంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ప్రెగ్నెంట్ అదే ఈత ఈనిన తర్వాత ఒక 20 daysకి మళ్ళీ 1 month కల్లా మళ్ళీ కట్టడం మొదలు పెట్టింది. అంటే మళ్ళీ అక్కడ నుంచి 6 months కల్లా మళ్ళీ డెలివరీ అయిపోతుంది, మళ్ళీ మనకి బ్రీడ్ వస్తుంది. ఓకే, అందువల్ల జీవాల కౌంట్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇది మనకు మేకలు 2 పిల్లలు కూడా వస్తూ ఉంటాయి. ఓకే, 2 పిల్లలు వస్తే వెంటనే కట్టడం మొదలైద్ది. మన దగ్గర మంచి మేకపోతులు, ఇప్పుడు బ్రీడర్ కూడా మంచి బ్రీడర్స్ ఉన్నాయి. ఓకే, మేకపోతులు మంచిగా ఉంటాయి కాబట్టి వెంటనే అది బ్రీడ్ అవుతానే ఉంటది. మనం దాని గురించి ఆలోచించమల్లే, మనం మామూలుగా వాటన్నిటిని ఉంచుతాం కాబట్టి వాటికి బ్రీడ్ అవుతానే ఉంటాయి. హీట్ వచ్చిన టైం బట్టి అదే చెక్ చేసుకుంటూ అవుతా ఉంటాయి. మనం దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం మళ్ళీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఏదైనా సమస్య ఉంటదేమోనని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. వాటి వల్ల కొన్ని లోపల అవి ఏదన్నా పొడుచుకున్నా కానీ, తర్వాత ఏదైనా ఫుడ్ ప్రాబ్లం వచ్చినా కానీ, వాటికి ఏంటంటే హీట్ ఎక్కువ అయిపోతే అవి మళ్ళీ లోపల పిల్లలకు ప్రాబ్లం అయిపోతూ ఉంటాయి. ఆ పిల్లలు చనిపోయిన పిల్లలు పుట్టడం అట్లా ఉంటాయి. అందుకని దాన్ని మాత్రం మన ఫుడ్ ఏం పెడతా ఉన్నా ఫుడ్ దానికి పడుతుందా లేదా
అది డైలీ దాని అంటే అది మనకు సూడిది అని తెలిసిన తర్వాత ఇది సూడు అబ్జర్వేషన్లో ఉండాలి, మనం ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి. చేయకపోతే ఏంటంటే ప్రాబ్లం, కొన్నిసార్లు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానికోసమని ఖచ్చితంగా మనం వర్కర్స్ ఉంటారు కాబట్టి వర్కర్స్ నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాం. ఫుడ్ కూడా దానికి పెట్టిన తర్వాత ఆ ఫుడ్ ఎట్లా ఉంది, ఎట్లా తీసుకుంటుంది, అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉందా, రెగ్యులర్ ప్రెజెన్స్ అనేది అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. మరి వర్కర్స్ అన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు, భార్య భర్తలు. రూమ్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉండి కంటిన్యూగా అబ్జర్వేషన్లోనే ఉంటారు. మనకేంటంటే ఫార్మ్స్లో ఎప్పుడు ఇక్కడే ఉండాలి సార్, ఎప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఉండి కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ చేసి వదిలేయకూడదు. అది ఎప్పుడు మనం ఉండాలి. వీటికి అంటే పచ్చి గ్రాసాలు కానీ మరి ఏమన్నా దానాలు కానీ ఏ విధంగా ఇస్తున్నారు, ఏ సమయానికి ఏం అందిస్తున్నారు? మన దగ్గర గ్రాస్ అయితే ఉంది, ఏమేమి ఉన్నాయి? సూపర్ నేపేరు పెట్టాము, ఒక 1 acre సూపర్ నేపేరు ఉంది. తర్వాత ఒక 2 acres ఇది సుబాబులు పెట్టాం. తర్వాత దీనికి మళ్ళీ సౌకల్ అని ఇందాక సరుగుడు అని చెప్పాం కదా, అది ఒక 3.5 acre అట్లా పెట్టాం. వీటిని ఏంటంటే మనం మేకలకు కూడా దానా పెడతాం. మేకలకు ఎందుకంటే మేకలకు దానా ఎందుకు పెట్టాలంటే వీటిని మామూలుగా బయట తిప్పుతూ ఉంటాం. ఒక 10 మేకలు 20 మేకలని ఒక మనిషికి ఆయటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 10 మేకలని 20 మేకలని తీసుకెళ్ళి వాడు తిప్పాలంటే ఈ మేకలు అటు ఇటు పరిగెత్తి గందరగోళం చేస్తాయి. అందుకని వీటిని ఏం చేస్తామంటే మనం ఇప్పుడు 50 మేకలను బయటికి తీసుకెళ్ళి తిప్పాలంటే 2-3 ఖచ్చితంగా కావాలి. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీని పెట్టాం. ఆ ఫ్యామిలీని పెట్టి వాళ్ళకి ఇచ్చే జీతాలు మిగతా ఒక 2 పెట్టాలి కదా మనం, వాళ్ళకి కనీసం మినిమం 15,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ ఆ డబ్బుల్ని మనం వీటికి దానా పెట్టామంటే ఈ గ్రోత్ బాగుంటాయి, పాలు బాగా వస్తాయి, గ్రోత్ బాగుంటుంది. ఉదయాన్నే 7 కల్లా మనం మొక్కజొన్నలు, తర్వాత తౌడు, రైస్ వీటిని నానబెట్టి కానీ లేకపోతే పొడి చేసైనా వీటికి ఇస్తాం. ఓకే, ఏ రేషియోలో ఇస్తారు అవి? రేషియో అంటే మొక్కజొన్న ఎక్కువ కలుపుతాం, మొక్కజొన్న రైస్ ఎక్కువ మిక్స్ చేస్తాం, తౌడు దానికి కొంచెం యాడ్ చేస్తాం. 3 మిక్స్ చేసేసి ఇస్తారు? ఇస్తాం, 3 మిక్స్ చేస్తాం. తర్వాత మళ్ళీ 11 కల్లా గడ్డను, అది సూపర్ నేపేరు గడ్డి, అది కటింగ్ ఉంది, వెరైటీస్ ఉన్నాయి, దాన్ని వీటిని ఈ సుబాబులు 2 తీసుకెళ్లి దాంట్లో చాప్ కట్టలు వేస్తే అది ముక్కలు చేస్తాయి. తీసుకొచ్చి వీటిల్లో ఈ ట్రేల్లో పోస్తాం. ఈ చుట్టూరు ట్రేలు PVC పైపుల్ని నిలువుగా కట్ చేసాం. అది మామూలుగా టెంపరీగా అని చెప్పి వాటిని కట్ చేసాం. వాటిల్లో పోసేస్తే అవి తినేస్తాయి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా మళ్ళీ ఎండుగడ్డి ఉంది మన దగ్గర, వేరుశనగ అది ఉంది, అది బయట ట్రేలు గట్టి ఉన్నాయి. సేమ్ ఇట్లాగే బయట షెడ్కి బయట గట్టి ఉన్నాయి, బయటికి పంపిస్తాం కాబట్టి ఆ ట్రేల్లో మనం ఎండుగడ్డి పోసి బయటకు వదిలేసామంటే అవి వెళ్ళి అక్కడ తినేస్తాయి. బయట ఏ టైంలో తిప్పుతారు వీటిని? షెడ్ నుంచి బయటికి ఎప్పుడు వదులుతున్నారు? 3 o'clock అట్లా బయటకి వదులుతాం. అట్లా వదలటం వల్ల వీటికి బెనిఫిట్ 2:30, 3 o'clock బయటకు వదిలేస్తాం. వదలటం అంటే ఇక్కడ ఒకే దగ్గర పడుకొని అట్లా మేత తింటాయి ఉన్నాయి అనుకో, వాటిని లోపల సర్కిల్ సరిగ్గా జరగదు. మనమైనా కానీ వాకింగ్ చేయటం ఇదంతా కొంచెం బాగుంటుంది కాబట్టి డైజెషన్ కానీ అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటిని అక్కడ ఉంటే అవి తింటా తిరుగుతా ఒక 4 hours అక్కడే బయట ఉంటాయి. నైట్ 7కి మళ్ళీ వీటిల్లో ఫుడ్ పోసి మళ్ళీ వాటిని లోపలికి పిలుస్తాం. వీటిలో మళ్ళీ నైట్ పూట తౌడు పెడతాం, తౌడు ఏదో ఒక తౌడు పెడతాం. ఆ తౌడు పెట్టి వాటిని అప్పుడు లోపల పిలిస్తే ఆ తౌడు తింటే ఇంకా పడుకుంటాయి అవి. ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ వీటికి వాటర్ ఎప్పుడు కంటిన్యూగా వాటర్ లోపల పెట్టే ఉంటాయి. ఆ టబ్లో వాటర్ పెట్టి ఉంటాం. అవి ఆ ఫుడ్ తిని కావాల్సినప్పుడు వాటర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా బయట కూడా అట్లే పెడతాం, ఆ టబ్బులు పెడతాం. అక్కడక్కడ గడ్డి కూడా ఈ ట్రైల్లో పెట్టేది పెడతాం, మళ్ళీ అక్కడక్కడ గడ్డి కూడా పెడతాం. ఆ గడ్డి పెట్టినప్పుడు అక్కడక్కడ అవి తింటా తిరుగుతూ ఉంటాయి. ఓకే, మంచి వాతావరణం ఉంటుంది. నీకు బయట ఉన్న వాతావరణాన్ని ఇక్కడ దరిదాపు కల్పిస్తాం మనం. బయట ఏ వాతావరణం అయితే ఉంది మ్యాక్సిమం మరీ అంత వాతావరణం కాకపోయినా మనకు అనుకూలంగా మ్యాక్సిమం వాటిని ఇబ్బంది లేకుండా చూస్తాం. మేకలు ఎక్కువ దిగులు పడతాయి సార్. అదేమైందంటే మేకలు, గొర్రెలు ఏంటంటే గడ్డి తింటాయి కాబట్టి వాటిని మీరు ఎక్కడ పెట్టినా కానీ ఇబ్బంది ఉండదు, అవి ఉంటాయి. మేకలు ఏంటంటే బాగా తిరుగుతా ఈ వాతావరణంలో ఉంటాయి కాబట్టి మనం తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఖచ్చితంగా దిగులు పడతాయి, కొంచెం స్ట్రగుల్ అవుతాయి. వాటిని మనం ఆ స్ట్రగుల్ని క్లియర్ చేయాలి. స్ట్రగుల్ వల్ల దాని ఎఫెక్ట్ అనేది గ్రోత్ మీద పడే అవకాశం బాగా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని మనం లేకుండా చేయాలంటే ఈ సెమీ గ్రేసింగ్ అంటే మన షెడ్లో ఎప్పుడు ఉంచకుండా ఒక పూట ఖచ్చితంగా బయట ఓపెన్ ఏరియాలోకి వదిలేసి అక్కడ వాటికి గ్రాసాలు అక్కడక్కడ గడ్డి పెడతాం. ఈ తినే గడ్డిని అక్కడక్కడ పెడతాం. అక్కడ తింటా అవి తిరుగుతూ ఉంటాయి. అది ఓపెన్ ఏరియా కదా, కనిపిస్తూ ఉంటుంది వాటికి, మంచి ఓపెన్ ఏరియా. పోతే బయటికి వెళ్ళినప్పుడు అది ఈ సుబాబులు బయట ఈ సుబాబులు ఇవన్నీ ఇష్టంగా తింటాయి.
పోతే ఇంకోటి ఏం చేస్తామంటే అక్కడ లోపల గడ్డి మలిసింది కదా, ఆకులు కూడా ఉంటాయి, చాలా రకాల ఆకులు, అవన్నీ వాటర్ కడతాం కదా వాటికి, అక్కడ మలుస్తాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి వీటికి పెడతాం. పెట్టినప్పుడు బాగా ఇష్టంగా తింటాయి. వీటికి అంటే ఏమన్నా వ్యాక్సిన్స్ అంటే ఇవ్వాల్సి ఉంటుందా? డివార్మింగ్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేయాలి సార్. వ్యాక్సిన్స్ మనం సీజనల్ వారీగా పీపీఆర్ కానీ హెచ్ఎస్ వ్యాక్సిన్ కానీ అవి వేయాలి. తర్వాత డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. డీవార్మింగ్ లేకపోతే పిల్లలు కానీ ఈ మేకలు కానీ చాలా ప్రాబ్లం వస్తుంది. మనకు తెలియదు, లోపల వామ్స్ ఉంటాయి కదా, అవి బ్లడ్ని తినేస్తూ ఉంటాయి. బ్లడ్ ఇప్పుడు దీనికి తీసుకున్న ఆ ఫుడ్ మొత్తం అవే బ్లడ్ రూపంలో వస్తుంది. ఆ బ్లడ్ని అవి తాగేస్తాయి. అది తీసినప్పుడు దీనికి ఏం ఉండదు. ఇది ఈ పిల్లలు కూడా దానివల్ల ప్రాబ్లం అయిపోయి చనిపోతాయి, లోపలే చనిపోతాయి. డీవార్మింగ్ చేయలేకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాటిల్లో కూడా ఎదుగుదల ప్రాబ్లం వస్తుంది. పిల్లలు పెరగవు. నువ్వు ఎంత మంచి పిల్లల్ని తీసుకొచ్చినా డీవార్మింగ్ సరిగ్గా చేయకపోతే అది లోపల అది పెరుగుదల ఉండదు, డ్యామేజ్ అయిపోతాయి. మనకి నువ్వు ఎంతైనా పెడతానే ఉంటాయి, తింటానే ఉంటాయి, కానీ రాదు. అందువల్ల ఖచ్చితంగా మనం మంత్లీ ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం. ఈ డైలీ నువ్వు మెడిసిన్స్ కానీ ఏం యూజ్ పని లేదు. అప్పుడప్పుడు ఏదన్నా దగ్గుతున్నా కానీ, తుమ్ములు వస్తున్నా, దగ్గుతున్నా, జలుబు చేసినా కానీ అది కొంచెం మనం అబ్జర్వ్ చేసుకొని దానికి మ్యాక్సిమం వాటికి అవి తగ్గిపోతూ ఉంటుంది, అవే తగ్గుతూ ఉంటాయి. ఏదైనా తగ్గని దానికుంటే మనం ఆ ఇంజెక్షన్స్ కానీ మందులు మెడిసిన్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. అవి మీరు చేయగలుగుతున్నారా? అంటే కొన్ని అంటే చిన్న అయితే నేను చేస్తాను సార్, ఖచ్చితంగా నేను చేస్తాను. మా ఇక్కడ ఉండే వాళ్ళు చేస్తారు. కొంచెం ఏదన్నా సమస్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వస్తారు, లేకపోతే ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మనం అయినా తెచ్చి వాడుకుంటాం. పుట్టిన పిల్లలకి అంటే ఏ స్టేజ్ వరకు మనం వీటికి ఓన్లీ మిల్క్ ఇస్తుంటారు సార్? మిల్క్ అనేది పుట్టిన పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మనం పిల్లలు తెచ్చుకునేది కూడా ఎక్కడంటే ఒక 3 months 4 months తెచ్చుకునేటప్పుడు అయినా కూడా 4 months మనం ఎక్కడైతే తల్లి పాలు తాగిన పిల్లలు ఉంటాయో వాటిని తెచ్చుకుంటేనే మనకి పెరుగుదల బాగుంటుంది. అట్లా కాకుండా ముందే పిల్లలు బయటకు తీసిన పిల్లల్ని తీసుకొచ్చే పెరుగుదల ఉండదు. మనం ఏదైనా తల్లి పాలు ప్లస్ మనం ఇచ్చే దానా ఒక 1 month తర్వాత నుంచి 1.5 month నుంచి మనం దానా అలవాటు చేస్తాం. గ్రాస్ కూడా పెడతాం. గ్రాస్ అంటే సూపర్ నేపేర్ అయితేనో కానీ ఇప్పుడు ఈ సుబాబులు సావుకలు చెప్పాను కదా, అవి తింటాయి, కొంచెం తింటా ఉంటాయి. అట్లా అలవాటు అవుతాయి. కొంచెం మనం దానా కూడా కొంచెం పెడతాం. ఆ దానాకి అలవాటు అవుతాయి. తల్లిపాలు అవి అంతా మిక్స్ అయినప్పుడు పిల్ల పెరుగుదల బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా బాగా వస్తుంది. అట్లా కాకుండా 2 months 1 month నువ్వు తల్లి నుంచి పక్కకు తీస్తే ఆ పిల్లలు అసలు సరిగ్గా పెరుగుదల ఉండదు, అది అసలు పెరగదు, ఇబ్బంది వస్తుంది, మనకి అంత గ్రోత్ రాదు, అది ప్రాబ్లం వస్తుంది. అందుకని మనకేంటంటే మనం వీటిని పెట్టుకుంది కూడా అంతే. మనకి ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి అయిన పిల్ల అయితే మనం జాగ్రత్తగా పెంచుకుంటాం, వాటి మార్కెట్లో కూడా జాగ్రత్తగా సేల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాం. మేకల పెంపకం చేపట్టాలనుకున్నప్పుడు ఎలా ఎంపిక చేసుకోవాలండి వీటిలో? అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే, ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినా సరే, వీటిని మీరు అన్నారు ఇంతకు ముందు మినిమం ఒక 3 months ఉన్న పిల్లలు అయితే బెటర్ అన్నారు. అప్పుడు దాని తర్వాత అయినా సరే ఎలా సెలక్షన్ చేయాలి? మన సెలక్షన్ అంటే మనకు తెలియకుండా, మనం తెలిసిన వాళ్ళని తీసుకెళ్లకుండా మనం ఎక్కడ తీసుకున్నా మనం ప్రాబ్లం అయ్యిద్ది. పిల్లని మీరు సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూస్తారు వాటిలో? అంటే మనం చూసినప్పుడు పళ్ళు చూస్తాం. పళ్ళు పళ్ళ మీద ఉందా, లేకపోతే అది ఎన్ని పళ్ళ మీద ఉందా అనేది చూస్తాం. రెండోది దాన్ని బట్టి జాడు బట్టి ఏం తెలుస్తుంది? ఏజ్ తెలుస్తుంది. రెండోది పిల్ల పెరగటానికి ఏంటంటే పిల్ల జాడు అంటారు, పొడుగు, పిల్ల పొడుగు, హైట్, అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే నీకు గ్రోత్ రాదు. చిన్నపిల్లలు నీకు పుట్టినప్పుడు మామూలుగా అది గ్రోత్ వచ్చేటప్పుడు మంచి పిల్ల, పొడుగు జాడు పిల్ల అయితే నీకు తొందరగా గ్రోత్ వస్తుంది, డబ్బులు రిటర్న్స్ తొందరగా వస్తాయి. లేకపోతే అవి చిన్నగా షార్ట్గా ఉన్నాయి అనుకో, అవి పెరగవు. నువ్వు ఎంత వాటిలాగా అలా ఉండిపోతాయి, అట్లే గిటక బారినట్టు అట్టే ఉంటాయి. అది రాదు, పెరుగుదలకు రాదు, మనకు డబ్బులు రావు, అట్లుంటది. అందువల్ల దాని జాగ్రత్తలు నువ్వు కష్టపడి ఇప్పుడు ఒక 5,000 6,000 పెట్టి ఒక 4 నెలల పిల్లని తీసుకొచ్చి అది 3 months మనం ఖచ్చితంగా మేపాలి దాన్ని. 3 months దాన్ని మనం ఫుడ్ ఇచ్చి జాగ్రత్త చేస్తాం. 3 months నెలకి 3 months పిల్ల అంటే మినిమం అంటే ఎంత ప్రైస్లో ఉండొచ్చు అండి? రేంజ్ ఒక 5,000 నుంచి ఉంటుంది సార్, అటు ఇటుగా. అంటే దాన్ని మనం అదే నేను చెప్పాను కదా, ఏజ్ క్వాలిటీ అది మెయిన్. క్వాలిటీని బట్టి, క్వాలిటీ నీకు బాగా మంచి క్వాలిటీ ఉందంటే
ఎక్కువ కూడా ఉంటుంది. 4 months పిల్ల అనుకో ఒక 6,000 అట్లా ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిటీ తగ్గిందనుకో దాన్ని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు 3 months పిల్లని తీసుకొచ్చారు, మన దగ్గర ఎంతకాలం దాన్ని ఇంకో 3 months ఖచ్చితంగా పెంచాలి సార్. మినిమం అంటే దానికి 3 months అంటే మనం వ్యాపార రీత్యా 3 months అట్లా పెట్టుకొని ఉంటాం. పోతే దాన్ని ఇంకా పెద్దవి కొంచెం కొంతమంది ఇప్పుడు వచ్చినప్పుడు కొంతమంది మన దగ్గర కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పెద్దవి కూడా అడుగుతూ ఉంటారు. కొంతమంది 30 kgs కావాలి, మాకు 40 kgs కావాలంటారు. 30 kgs 40 kgs పెంచడం అంటే ఆషామాషి కాదు. మేకపోతుల్ని పొట్టేల్ని పెంచవచ్చు. పొట్టేల్ని మనం 30 kgs 40 kgs అంటే ఈజీగా ఒక 6 months లో వచ్చేస్తుంది. ఇవి అట్లా రాదు. నీకు మంత్లీ ఒక 3 kgs పెరిగేకి గట్టిగా 3 kgs పెరుగుతుంది. అది చూసుకోవాలి అంతే. అంతకుమించి పెంచడం అనేది కొంతమంది చెప్తా ఉంటారు. కానీ మీ దగ్గర హైయెస్ట్ అంటే ఎంత వెయిట్ వరకు వచ్చినాయి? అదే 3 kgs అట్లా పెరుగుతాయి. అంతకుమించి కొంచెం కష్టం అయింది. అయితే ఖర్చు కూడా కొంచెం తక్కువగానే ఉంటది. దాన్ని బట్టి మనకి ఉంటది. అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మనం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. పోతే మనకి లాభాలు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు వరకు నేను చూసింది అయితే. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? అంటే మీరు లైవ్గా ఇచ్చేస్తున్నారా లేదంటే మీట్గా ఎక్కడ చేస్తున్నారు ఈ మార్కెటింగ్ అంతా కూడా? అయితే కస్టమర్ ఇప్పుడు వీటి మీద మనకు పూర్తి అవగాహన ఉంటుంది సార్. ఇది మన దగ్గర పుట్టిన పిల్లలు కాబట్టి మన దగ్గర ఉండే ప్రతి పిల్ల వెయిట్ ఎంత ఉంది, అది ఎట్లా ఉంది అనేది మనకి దాని మీద పూర్తి అవగాహనతో మనం ఉంటాం. వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం ఎట్లయినా ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు కొంతమంది కేజీల వెయిట్లో తీసుకుంటారు, కొంతమంది వచ్చి మాకు జతల లెక్కన కావాలంటారు. వాళ్ళు ఎట్లా కావాలని మనకు ఐడియా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి ఎట్లయినా ఇస్తాం. మీకు ఎంత ప్రైస్ పడుతుంది? లైవ్లో ఇస్తున్నారు? లైవ్ అయితే ఇప్పుడు లైవ్ వెయిట్లో 500 లెక్కన ఇస్తున్నాం సార్. లైవ్ వెయిట్ అంటే మార్కెట్ని బట్టి కూడా కొంచెం అటు ఇటు మార్చుకుంటున్నారు. కొంచెం అంటే మన పరిస్థితులను బట్టి. ఇప్పుడు మనకి పిల్లలు ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు మనకు కొన్ని సేల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటుగా పంపిస్తారు. అంతేగాని 500 లేకపోతే మేకపోతులు మనకు మిగలవు. ఈ కస్టమర్స్ అంటే ఎట్లా మీరు అప్రోచ్ అవుతున్నారా లేదంటే మీరు పంపిస్తున్నారా ఎక్కడికన్నా మటన్ షాప్స్కి వీటికి? కస్టమర్స్ ఈ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉన్నాయి సార్. ఈ పల్లెటూరులో ఉన్న ఈ తిరణాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కానీ ఏదన్నా ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా మనకి ఇక్కడ ఫామ్ ఉందనేది అందరికి తెలియాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే ఫామ్ పెట్టామో ఈ లొకేషన్ అందరికి తెలిసేలాగా మనం ఫస్ట్ చెయ్యాలి. అది చేస్తే నీకు ఆటోమేటిక్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఫస్ట్లో మనం పెట్టినప్పుడు అంత తెలియక కొంచెం టైం పట్టింది. ఆటోమేటిక్ ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న మేకపోతులకు సంబంధించి మనకు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి మేకపోతే ఎక్కడ దొరుకుతుందంటే దారి ఇదే ఉంది, ఇక్కడికే వస్తారు. ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్న పెంపకందారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వెతుక్కుంటా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ ఉంది, ఇక్కడ మనకి ఎన్ని కేజీలు అయినా 20 kgs కానీ 25 kgs కానీ 30 kgs అయినా కూడా చిన్నవి కావాలన్నా కూడా ఏదైనా మనకి ఇక్కడ దొరుకుద్దని డైరెక్ట్గా ఇక్కడికే వస్తా ఉన్నారు. దీని మీద అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు? అంటే మీరు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళి ఉండొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ షెడ్ నిర్మాణానికి కానీ లేదంటే చుట్టూరా మీరు ఫెన్సింగ్ అది వేశారు, వర్కర్స్ గురించి రూమ్స్ ఏర్పాటు చేశారు కదా, అంటే ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు? ఖర్చు అయితే బాగానే పెట్టాం. ఈ షెడ్కి కానీ ఈ చుట్టూ ఈ లొకేషన్ ఏర్పాటు చేసుకోవడానికి, తర్వాత ఇది ఫార్మింగ్ చేయడానికి, ఇది సావుకలు సుబాబుల గడ్డి ఫార్మింగ్కి. అదేలేండి, మీరు స్టాండర్డ్గా వెళ్ళారు. షెడ్ స్టాండర్డ్గా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ ఈ చుట్టుపక్కల ఈ ఫెన్సింగ్ వేయడానికి నాకు దాదాపు ఒక 2.5 lakh అయింది, 2.5 లక్ష అయింది. తర్వాత ఈ షెడ్కి ఒక ఇప్పుడు వరకు ఒక 12 lakhs ఖర్చు అయింది ఇప్పుడు వరకు షెడ్ వరకు, ఓన్లీ షెడ్ వరకు. తర్వాత ఇంకొక 5 lakhs వర్క్ ఉంది దీని మీద. తర్వాత మనం ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించుకోవాలి, ఇంకా వర్క్ ఉంది. తర్వాత ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, పవర్ సప్లై కానీ, తర్వాత వాళ్ళు ఉండటానికి వర్కర్స్ ఉండటానికి రూములు కానీ, తర్వాత మన ఫీడ్ పెంచుకోవటానికి కానీ, ఇవంతా కొంచెం ఉంటుంది. ఖర్చు ఎక్కువే ఉంటుంది, కానీ మనం మన పరిస్థితిని బట్టి మనం వాటిని పెట్టుకుంటా వెళ్ళాలి. కొంతమంది ఇప్పుడు దొడ్లలో కూడా పెంచుతున్నారు, వాళ్ళు కూడా లాభాలు వస్తున్నాయి. ఇట్లా షెడ్లు ఫార్మింగ్ వేసిన వాళ్ళు కూడా లాభాలు వస్తున్నాయి. ఒక్కసారి వీళ్ళకి నష్టాలు వస్తాయి, వాళ్ళకి నష్టాలు వస్తాయి. అది మన సామర్థ్యం మీద, మనం పెంచే విధానం మీద, మనం వాటిని జాగ్రత్త చూసుకునే దాని మీద ఉంటుంది. కానీ డబ్బులు కాదు, మనం అసలు ముందు మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా, పెంచగలమా లేదా, మనకు అది ఉన్నప్పుడే మనం రావాలి. ఎక్స్పీరియన్స్ కూడా ముందు ఉండాలి, అసలు ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాటిని పెంచే పెంపక విధానం తెలియాలి, మనకు ఆ ఓపిక ఉండాలి,
అదంతా ఉన్నప్పుడే మనకి ఈ ఫీల్డ్. అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అంటే మీ ఎన్నిటితో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? అంటే కొత్తగా స్టార్ట్ చేసిన నిరుద్యోగ యువత కానీ మహిళలు కానీ, ఇది మహిళలు కూడా చేసుకోవచ్చు అంట? చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు సార్ ఇది. ఎందుకంటే మనం చేసుకోవచ్చు, తర్వాత ఒకరిద్దరిని మనం వర్కర్స్ని తక్కువ మందిని పెట్టుకొని వాళ్ళ హెల్ప్ తోటి మనం కూడా దగ్గర ఉండి చేసుకోవచ్చు. కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని ఈ ఫార్మ్స్ ఈ షెడ్యూల్ నీటిని చూసి అట్రాక్ట్ అయ్యి గబక్కన పరిగెత్తొద్దు. ఎందుకంటే వీటిల్లో నువ్వు వచ్చిన తర్వాత వెనక ఇటు ఖర్చు పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ వెనక తీసుకోవాలంటే ఆషామాషిగా ఏమి ఉండదు. వీటిని మనం ఇప్పుడు నేను పెట్టిన ఒక 30 lakhs ఇక్కడ పెట్టుంటే ఈ 30 లక్షల రూపాయలు నేను బయటికి తీయగలగాలి. ముందు ఈ 30 లక్షలు తీయాలి. వీటి మీద ఎంత వస్తుంది అనేది మనకు ఒక క్యాల్కులేషన్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని పెట్టేవాళ్ళు ఫస్ట్ ఒక చిన్న షెడ్ లైన్ వేసుకొని కొన్నిటిని పెంచి దాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా నువ్వు ఎంత పెద్దదైనా వేసుకోవచ్చు. నీ వ్యాపారాన్ని నువ్వు విస్తరించుకున్నప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అక్కడ ఈ 2 ఎకరాల్లో నువ్వు ఈ షెడ్లు వేసి వాటిని పెంచే సామర్థ్యం ఉంటే నీకు పెంచవచ్చు. అంతేగాని ఒకేసారి మనం వచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం పెంచాలనే విధానం అది అంత మంచిది కాదు. మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి, ఐడియాతో ముందుకెళ్ళాలి. మీకు ఈ జీవాల పెంపకంలో ఏవైనా స్కీమ్స్ శాంక్షన్ అయ్యాయా? దీనికోసం అని మేము మా దగ్గరలో ఉన్నట్టు SBI వారిని సంప్రదించాం. వారి ద్వారా PMEGP లోన్ పెట్టుకుంటే బాగుంటుందని తెలిసింది. దాని మీద మేము PMEGP లోన్కి అప్లై చేసాము. దాంట్లో భాగంగా 20 lakhs అప్లై చేస్తే విడతల వారీగా మొదటి విడతలో భాగంగా మాకు ఒక 10 lakhs డబ్బులు అమౌంట్ వచ్చినాయి. మిగతాది ఇంకా రాబోయే కాలంలో మిగతా అమౌంట్ కూడా వస్తాయి. ఒక జీవాన్ని కానీ తీసుకున్నట్లయితే అంటే ఎంత మనం ఇంకా లాభం చూడొచ్చు? లాభం అనేది మంత్లీ మనకి ఒక 5,000 రూపాయలు మనం దాన్ని కొనడానికి పెట్టారనుకో, 5,000 పెట్టామంటే మంత్లీ ఒక 1,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది సార్. మంత్లీ మనకి ఒక 1,000 రూపాయలు అనేది మనకి ఖర్చు, దాని వెయిట్ని బట్టి చెప్తున్నారు. ఖర్చులు పోయి ఒక 1,000 రూపాయలు మాత్రం, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు. ఎందుకంటే ఒక 1,000 రూపాయలు ఇప్పుడు మనకి ఒక 100 జీవాలు మన దగ్గర మనం పెంచుతున్నాం అంటే 1,00,000 రూపాయలు నీకు వస్తాయి. వాటిలో కొన్ని ఖర్చులు అయిపోతా ఉంటాయి. ప్రాబ్లం అయితే అంటే ఎంత టైంకి వస్తాయి అంటే 6 months పడుతుంది? 2.5 months నుంచి వస్తాయి నీకు. మనం తీసుకొచ్చిన ఒక 2.5 months 3 months నుంచి, అది మనం పెంచే విధానాన్ని బట్టి. మనం టైం టు టైము ఈ లివర్ టానిక్లు కానీ కాల్షియం టానిక్, తర్వాత వాటికి కావాల్సిన మందులు మెడిసిన్స్ అవన్నీ పెట్టుకుంటా జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటా ఉంటే దానికి ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ప్రాపర్గా ఇస్తూ ఉంటే అది 2.5 months నుంచి మనం మనకి రిటర్న్స్ బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మంత్లీ ఒక 1,000 రూపాయలు మాత్రం, ఒక 1,000 రూపీస్ మాత్రం ఖచ్చితంగా మనకి జీవం మీద వస్తుంది. 3 months పెంచామంటే 3,000 వస్తాయి. దాంట్లో మన ఖర్చులు కొంచెం తీసేసి మనకైతే ఒక 100 జీవాలు ఉంటే ఒక 1 lakh డబ్బులు నీకు ఖచ్చితంగా వస్తాయి. ఖర్చులు కొంచెం అటు ఇటుగా ఒక 1 lakh అయితే వస్తాయి గ్యారెంటీగా. అంటే మనం చూసిన దానికి ఇంకా అంతకు మించి యూట్యూబ్లో చెప్పినట్టు 100 జీవాలు ఉండి 10 లక్షలు ఒక నెలకు వచ్చినట్టే మాత్రం అది అబద్ధం. ఒక 100 ఉంటే నువ్వు 1,00,000 రూపాయలు, 100 కావాలంటే మనకి ఒక 6 lakhs అట్లా మనం వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పోతే ఈ షెడ్లు వీటికి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. తొందరపడకూడదు. మనం జీవాలతో సంబంధించింది కాబట్టి ప్రకృతి జీవాలు ఇవన్నీ మిక్సింగ్ అయ్యి మన మీద దాడి చేస్తాయి. ఆ దాడిని మనం తట్టుకోగలగాలి. అందుకని స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ ఉండాలి. ఓకే అండి, మేకల పెంపకం సంబంధించిన వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. అలానే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మీ సజెషన్స్ ఇచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.